మీది పట్టి మీద ఇక్కడ గిరి మీద పనిలో పనిగా ఇంకొక 2-3 లైనర్ వెంకటేష్, నేను బెల్లంపల్లి చెప్పాను, హైదరాబాద్కి వెళ్తున్నాను. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ట్రైన్ ఎప్పుడు రన్ అవుతుంది? నిన్నటి దాకా అసలు ట్రైనే లేదు. బెల్లంపల్లి స్టార్ట్ చేసామని చెప్పి ఇప్పుడు ఇవాళ ఎక్కాము. ఎక్కిన తర్వాత కూడా ఇన్ని ఇబ్బందులు. అలాంటప్పుడు ట్రైనే క్యాన్సిల్ చేసేంత ఇప్పుడు పిల్లల ఇబ్బంది. ఇంకా ఈ ట్రైను ఏమంటారు మంచి స్టేషన్ కూడా కాదు. అందరికీ ఫుడ్కి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. వాటర్ బాటిల్స్ కూడా లేవు. చిన్నపిల్ల ఇంత ఇబ్బంది అన్నప్పుడు ఏమంటారు చేస్తే చేయండి, కానీ ఇలా ఇబ్బంది పెట్టారు. హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళు అర్జెంట్ వర్క్ మీద వేయటోళ్ళే ఉంటారు కదా. లేకుంటే ట్రైన్ బస్ కన్నా వేరే రూట్ కన్నా వెళ్ళేటోళ్ళు. ఈ ట్రైన్కి ఎక్కిందంటే ఎంతో అర్జెంటు విధంగా ఉంటుంది కదా. ఏ టైంలో రీచ్ అయితే అనే కదా ఈ ట్రైన్లోకి వెళ్ళేది. ఇంత ఇబ్బంది పెట్టుకొని వాళ్ళు ఎవరు చెప్తలేరు అసలు. ఏం చెప్తలేరు అసలు. వాళ్ళు ట్రైన్ వాళ్ళని అడిగితే ఏం చెప్తలేరు. ఎప్పుడు పోతావో తెలియదు అంటారు. ఎప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ దొరకలేదు, ఒక తిండా అంటే ఏం లేదు. ఇక్కడ ఎటుగానే స్టేషన్లో ఆపిరు, పెద్ద స్టేషన్లో ఆపినా ఆప్షన్స్ వేరే ఏమైనా చూసుకుంటుంటే ఎటు కాకుండా ఆపే రకాల ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎటు కాకుండా ఒక నీళ్ళ బాటిల్ దొరకలేదు, ఒక ఛాయ్ లేదు, ఏం లేదు. తెచ్చుకుని నీళ్ళ బాటిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తాగుడు, ఏమి చేసుడు, ఇది ఎన్ని గంటల్లో కాకూడదు ఇట్లా. నా పేరు ఏల్ప సురేష్, మంతేని మాది. మేము మంతే నుంచి పొద్దున అంటే 3 గంటలకు 4 గంటలకు వేస్తే మేము వచ్చిన హైదరాబాద్ పనుల కోసం. నేను 5:20 తీసుకున్న టికెట్. ఇంతవరకు ట్రైన్ లేదు. మరి ఒక గంట 2 గంటల లాస్ట్ 3 గంటలకనే చెప్పారు మాకు. దయచేసి ఈ విషయాన్ని మరి ప్రిన్సిపాల్ ఆలోచించి ఉన్నతాధికారులతో మీరు మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు న్యాయం చేయాలని సంబంధించి మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మేము 5:21 నిమిషాలకు మరి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ తీసుకుంటే 1 గంట 2 గంటలు 3 గంటలు లాస్ట్ 10 గంటల దాకా చెప్పి లాస్ట్కు అలౌన్ చేసిండు. మీరు 4 ఉంటే డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి, డబ్బులు ఇస్తామని చెప్పిండు. అయినా ఇక్కడ కౌంటర్ కాడ నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. మళ్ళీ ఇంకో కొంచెం టికెట్లు కూడా సగం పైసలు కట్ చేస్తున్నారు, కొంచెం కొన్ని పైసలు కట్ చేస్తున్నారు. మరి మేము అడిగినాం, ఇది రైల్వే బోర్డు ఒక నిర్ణయమా? ఇక్కడ ఉన్న